హైదరాబాదు దాని చుట్టుపక్కల అటవీ భూములకి కొదవలేదు. ఎన్నో వేల ఎకరాల అటవీ భూములు ఉండేది. వాటిల్లో చాలా వరకు ఆక్రమణలకు గురైనాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడి ప్రభుత్వం ఈ అటవీ భూముల సంరక్షణకి చాలా గట్టి చర్యలే తీసుకుంది. దగ్గర హైదరాబాద్ వ్యాప్తంగా 25 నుంచి 30 వరకు ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ ఏవైతున్నాయో వాటిని సంరక్షించి చుట్టూ కంచెలేసి అర్బన్ ఫారెస్ట్లు లేదా ప్రాణవాయు పార్కులు అని చెప్పి పెట్టి ప్రజలకి కొంత రుసుము పెట్టి వాటిల్లో వాకింగ్ చేసుకోవడానికి, ఎక్సైజ్ చేసుకోవడానికి అనుమతించింది. అయితే రీసెంట్ గా మరో చోట ఒక 102 ఎకరాల భూమి అటవీ శాఖకి అదనంగా జమ అయింది. ఇది అటవీ శాఖకే చెందుద్ది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇమీడియట్ గా దీన్ని అభయారణ్యంగా అంటే రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అసలు ఇంతకీ ఆ భూమి ఏంది, అది ఎక్కడుంది, దాని కథ ఏంది, దాని మీద ఉన్న వివాదం ఏంది, సుప్రీంకోర్టు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఇది హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన ఇష్యూ. చాలా మంచి కంటెంట్ ఉంది. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ లో సాలార్ జంగ్ మ్యూజియం మనందరికీ తెలుసు కదా. ఈ మ్యూజియానికి ఈ పేరు ఎట్లొచ్చింది అంటే సాలార్ జంగ్ అనే వ్యక్తి పేరు మీద ఈ మ్యూజియానికి పేరు వచ్చింది అని చెప్పుకుంటాం. కానీ సాలార్ జంగ్ అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ఇది ఒక పదవి పేరు. నిజాం కాలంలో ఆ నిజాం కొలువులో ఉన్న మెయిన్ దివాన్ ఎవరైతే ఉంటారో ఆయనని సాలార్ జంగ్ అని పిలిచేవాళ్ళు. ఈ పదవిలో 1853 నుంచి 1883 వరకు మీర్ తురాబ్ అలీ ఖాన్ అనే వ్యక్తి పనిచేసిండు. ఈయనను సాలార్ జంగ్ 1 అంటారు. ఆ తర్వాత 1883 నుంచి 1887 వరకు మీర్ లాయక్ అలీ ఖాన్ ఈయన రెండో సాలార్ జంగ్ గా పనిచేసిండు. ఈయన మీర్ తురాబ్ అలీ ఖాన్ కి సొంత కొడుకు. అంటే ప్రధానమంత్రి పదవి తండ్రి నుంచి వారసత్వంగా ఇతనికి వచ్చిందనమాట. ఆ తర్వాత 1887 నుంచి 1912 వరకు లాయక్ కొడుకు అట్లాగే తురాబ్ మనవడు అయిన మీర్ యూసుఫ్ అలీ ఖాన్ దివాన్ గా పనిచేసిండు. ఈయనని సాలార్ జంగ్ 3 అంటారు. ఈ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ దివాన్ గా పనిచేసేటప్పుడు ఇతను కళలకి, సంస్కృతికి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చేటోడు. దానిలో భాగంగానే ఈయన ప్రపంచ దేశాలు తిరిగి అక్కడున్న పురావస్తు వస్తువుల్ని, కళాఖండాలని తీసుకొచ్చి మ్యూజియం గా ఏర్పాటు చేసిండు. అదే సాలార్ జంగ్ మ్యూజియం. సాలార్ జంగ్ అంటే మంత్రి కదా, దివాన్ కదా. సో దివాన్ ఏర్పాటు చేసిన మ్యూజియం సాలార్ జంగ్ మ్యూజియం అయింది. మరి ఈ కథంత ఎందుకు వచ్చింది అనుకుంటుర్రా? అక్కడికే వస్తున్నా. వీళ్ళు నిజాం రాజ్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా అప్పట్లో నిజాం రాజులు వీళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ శివార్లలో ఉన్న హైత్ నగర్ సమీపంలో ఉన్న సాహెబ్ నగర్ అనే ఏరియాని వీళ్ళకి జాగీర్గా, అంటే ఆ భూములు పూర్తిగా వీళ్ళకే చెందుతాయి. అక్కడున్న గ్రామాలు, వాటిలలో నుంచి వచ్చే పన్ను ఆదాయం అంతా వీళ్ళు తీసుకోవచ్చు అనమాట. అట్లా నిజాం రాజు ఆ ఏరియాని వాళ్ళకి జాగీర్గా ఇచ్చిండు. అయితే 1948లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత 1954లో ఇండియన్ గవర్నమెంట్ మొత్తం భారతదేశం వ్యాప్తంగా అన్ని రకాల జాగీర్లను రద్దు చేసింది. ఆ రద్దు చేసినప్పుడు ఈ సాలార్ జంగులకు ఇచ్చిన జాగీర్ కూడా రద్దు అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ సాహెబ్ నగర్ అన్నాం కదా, హైద్ నగర్ పక్కన, ఈ సాహెబ్ నగర్ పక్కనే ఉన్న ఇంజాపూర్, ఆ పక్కనే ఉన్న గుర్రం కూడా, ఈ గ్రామాల మధ్య కొన్ని వేల ఎకరాల అటవీ భూమి ఉంది. ఈ అటవీ భూముల మధ్యలో 102 ఎకరాలు మాత్రం మావే, వీటిని మా పూర్వీకులు డబ్బులు పెట్టి కొనుక్కుర్రు అని చెప్పి ఈ సాలార్ జంగ్ వారసులు అటవీ శాఖకి అప్లికేషన్ పెట్టుకుర్రు. ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకుర్రు అంటే 1971లో అటవీ నోటిఫికేషన్ అని ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంలో ఈ 102 ఎకరాల భూమిని అటవీ నోటిఫికేషన్ లో కలపకండి, ఇది మా పూర్వీకులు డబ్బు పెట్టి కొనుక్కున్నారు అని చెప్పి అటవీ శాఖ అధికారులకి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ అటవీ శాఖ అధికారులు 1971 నుంచి వీళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ ని పరిష్కరించలేదు. 2010 దాకా అది అట్లనే అపరిష్కృతంగా ఉండిపోయింది. 2010లో అటవీ శాఖ అధికారులు ఏం చేసిరంటే, లేదు ఈ అటవీ మధ్యలో ఉన్న భూమి సాలార్ జంగ్ వారసులకు ఎట్లా దక్కుద్ది, ఇది కుదరని పని అని చెప్పి వాళ్ళ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసిరు. అయితే 2014లో ఇంకొక అధికారి వచ్చి ఆయన ఏం చేసిండంటే వీళ్ళ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి ఆ భూమిని సాలార్ జంగ్ వారసులకే దారాదత్తం చేస్తున్నట్టు ఆర్డర్స్ పాస్ చేసిండు. దీని మీద అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రంగారెడ్డి జిల్లా కోర్టుకు పోయింది. అగో ఇట్లెట్లు ఇస్తారు, ఈ భూమి అటవీ మధ్యలో ఉంది, ఇది అటవీ శాఖది, సాలార్ జంగ్ వారసులకు ఎట్లా దక్కుద్ది అని చెప్పి గవర్నమెంట్ రంగారెడ్డి జిల్లా కోర్టుకు పోయింది. అప్పుడు రంగారెడ్డి జిల్లా కోర్టు కూడా ఎస్ ఇది సాలార్ జంగ్ వారసులే అని చెప్పి తీర్పునిచ్చింది. దాంతో గవర్నమెంట్ మళ్ళీ హైకోర్టుకు పోయింది. హైకోర్టు కూడా సేమ్ అదే తీర్పు ఇచ్చింది, అవును ఇది సాలార్ జంగ్ వారసులకే దక్కుద్ది అని. కానీ ఫైనల్ గా గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ సంవత్సరాల తరబడి వాదనలు జరిగిన తర్వాత, లేదు ఆ భూమి సాలార్ జంగ్ వారసులకు దక్కదు, అందుకు తగిన ఆధారాలు ఏమీ లేవు, ఇది గవర్నమెంట్ కే చెందుద్ది, దీన్ని ఇమీడియట్ గా అభయారణ్యంగా అంటే రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల ఈ 102 ఎకరాల భూమి ఆ అడవిలో మళ్ళీ భాగం అయిపోయింది అనమాట. సో ఈ కేసు అయిపోయింది, మొత్తానికి ఆ భూమి ఫారెస్ట్ ల్యాండ్స్ లో భాగం అయిపోయింది. ఇప్పటికైనా ఇక్కడున్న గవర్నమెంట్ ఆ ల్యాండ్ ని పరిరక్షించి దాని చుట్టూ ఒక కంచె లాంటిది ఏర్పాటు చేసి మిగతా 25-30 అర్బన్ ఫారెస్ట్ లాగా, ప్రాణవాయు ఫారెస్ట్ లాగా దీన్ని కూడా మంచిగా చుట్టూ కంచేసి అందంగా తీర్చిదిద్ది పర్యాటకులకి అట్లాగే ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దే బాగుంటుంది. హయత్ నగర్, బిఎన్ రెడ్డి, సాగర్ హైవే లాంటి ప్రాంతాల ప్రజలకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏంది? కామెంట్ రూపంలో తెలియజేయండి.